తలబిరుసుతో ఏం చేశాడు? ఇతను ఏమండి, ఇతను ఆమె మేలు కోరాడా? ఆమె మేలు కోరిన వ్యక్తి అయితే ఆ చిట్టి తల్లి చెప్పిన మాటలు విని చేయాల్సిన పని ఏంటి? ఏమండి, చిట్టి తల్లికి 3 ప్రశ్నలు అని చెప్పాను. ఈ యొక్క చిట్టి తల్లి తొందరపడి ఎక్కడికి వెళ్ళింది? ఏమమ్మా, నువ్వు తండ్రి సన్నిధి ఆత్మీయ నాయకుడి దగ్గరికి, ఆత్మీయ తండ్రి దగ్గరికి రాలేకపోయావా? కారణం ఏమిటి? నువ్వు చెబుతున్న మాటల్లో నిజం లేదు కనుక. ఇది ఈ ఈ విజయ్ కుమార్ అనే వ్యక్తికి అర్థం కాల, అదే వికేఆర్ అనే వ్యక్తికి అర్థం కాల. తండ్రి సన్నిధి మిదిష్టి వ్యవస్థాపకుడు, దైవ సేవకుడు, దైవజనుడు మౌనంగా ఎందుకున్నాడు అనేది ఈ ఈకేఆర్కి అర్థం కాల. ఎందుకు అర్థం కాల? ఇతనికి ఈ ఈకేఆర్ అనే వ్యక్తికి చర్చి ఉంటే, సంఘం ఉంటే అర్థమైంది. ఇతనికి ఏమి అనుభవ పాఠాలు లేవు. ఏమండి, అనుభవ పాఠాలు ఎప్పుడు వస్తాయి? అనేక రకాలైన పరిస్థితులను ఎదుర్కొని మరి సంఘములో జరుగుతున్నవన్నీ కూడా సమాధానంగా న్యాయం తీరుస్తా, ఏ సమాధానానికి, ఏ ప్రశ్నకి ఎలా సమాధానం చెప్పాలో అవన్నీ తెలుసుకున్న వాడికి మాత్రమే అనుభవం ఉంటుంది. ఇది ఎరగని, ఈ అనుభవం తెలియని వికేఆర్కి ఎలాగ అర్థమవుతుంది? ఇతనికి ఒక సంఘం ఉంటే, ఇతనికి సంఘాన్ని కట్టే ఆ కట్టి ఉంటే ఆ వ్యక్తుల యొక్క సైకాలజీ తెలుస్తుంది. ఇది ఎరగని ఈ సంఘము లేని వికేఆర్ గారు చెప్పిన మాటలేంటి? ఈ యొక్క చిట్టి తల్లి జీవితాన్ని రోడ్డు వేశాడు. ఏమండి, తెలిసిన వాడైతే ఏం చేస్తాడు? అమ్మా, నువ్వు చెబుతున్న మాట సమాసం కాదు, కరెక్ట్ కాదమ్మా, సరే దగాపడ్డావో, అన్యాయం అయిపోయావో, నీకు అన్యాయం జరిగిందో, అసలు నిజమేంటో, వాస్తవేమిటో, మరి నీవెవరి మీద అయితే ఫిర్యాదు చేస్తున్నావో ఆ పెబుకుమార్ అనే వ్యక్తిని ఏమండి అక్కడ పిలిపిద్దాం, నేను వస్తాను, ఆ దైవ సేవకుని గురించి నేను చాలా తెలుసుకున్నాను, అతి తక్కువ కాలంలోనే ఎంతోమంది ప్రజలని రక్షించాడు అని కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉన్నట్లయితే ఈ ఈకేఆర్కి ఏమండి ఎక్కడికి తీసుకువస్తాడు? కలెక్టర్ ఆఫీస్ దగ్గరకి తీసుకెళ్ళడు. ఎందుకు? కలెక్టర్ గారు ఆఫీస్ దగ్గరికి వెళితే ఏమవుతుంది? కలెక్టర్ గారు కూడా వింటాడు, చూస్తాడు. అక్కడ సాక్ష్యం కావాలి, పోలీసు అధికారుల దగ్గరైనా సాక్ష్యం కావాలి, కలెక్టర్ దగ్గరైనా సాక్ష్యం కావాలి. ఈ సాక్ష్యం లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కంప్లైంట్ తీసుకోరు కదా. కంప్లైంట్ని తీసుకోకపోగా వారు కలెక్టర్ గారు బయటికి నెట్టివేశాడు. ఏమంటే ఈ వికేఆర్ అనే వ్యక్తి చేయాల్సిన పని ఏంటి? అమ్మా, ఫస్టే పొరపాటు చేశాం, పోలీసు కేసు పెట్టావు, న్యాయం దొరకలేదు. ఎందుకు దొరకలేదు? నువ్వు చెప్పేది అబద్ధం. సరే, నువ్వేదో చెప్తున్నావు, నాకు చెప్పింది ఆ పెద్ద ఆయన కూడా చెబుదాం, పిలిపిస్తాడు. ఆయన సమక్షంలోనే నిజమైతే నీకు న్యాయం జరుగుతుంది, అబద్ధమైతే గుట్టుగానే అయిపోతుంది. నువ్వు రోడ్డు పాలు పడవు, రోడ్డున పడే అవకాశం ఉండదు అని ఈ ఈకేఆర్ అనేవాడు, ఈ ఈకేఆర్ అనే వ్యక్తి చెప్పాలి ఆ చిట్టి తల్లికి. పోనీ ఈ చిట్టి తల్లి ఏమన్నా సిఐ గారిని ఆశ్రయించింది. సిఐ గారు అన్నీ వాళ్ళు ఇలాంటి కేసులు ఇన్ని చూసుంటారండి, ఇన్ని చూసుంటారు. వారు ఆషామాషానా, వారు ఆ యొక్క హోదాకి రావాలి, ఆ స్థానానికి రావాలి అంటే ఎంతో అనుభవాన్ని, ఎన్నో కేసుల్ని చూసి ఉంటారు వాళ్ళు. ఏమండి, వాళ్ళు ఆవిలిస్తే పేగులు లెక్క పెడతారు. వాళ్ళ కాడ ఎవరి ఆటలో సాగవు. ఈ చిట్టి తల్లి
ఈ చిట్టి చెల్లి పోలీసు అధికారుల్ని సమీపించి ఆమె యొక్క మాటలు తెలియపరిచినప్పుడు వారు ఆవులిస్తే పేగులు లెక్క పెడతారు కదా, అక్కడ చెల్లల. ఇవేం చేయాలి? ఎవరి దగ్గర రావాలి? ఏమండి, నాయకునితోనూ ఆత్మీయ నాయకునితోనూ ఆత్మీయ తండ్రితోనూ ఫోటో దిగింది. ఆత్మీయ తల్లి దైవ సేవకురాలతో ఫోటో దిగింది. మరి దైవజనులతో ఫోటో దిగింది. ఏమండి, ఫోటో దిగటానికి అవకాశం ఉంది. మరి నాకు అన్యాయం జరిగిందన్నా అని చెప్పటానికి అవకాశం లేదా? యజ్ఞులు, జ్ఞానులు